సార్ పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ ఎలా ఉంటుందంటే బాస్ ఈజ్ బ్యాక్ అద్దరిపోయే కొటేషన్తో బలాన్ని ఇంకా 10 రెట్లు పుంజుకొని అధిక బలంతో ఏదైతే బలమైన వైసీపీ నుంచి వచ్చే బలమైన అభ్యర్థులతో ఈరోజు అన్న కథన రంగంలో దూకబోతున్నాడు. సో 4 తర్వాత వారు వన్ సైడే. 4వ తారీఖు ఏదైతే బాలశౌరి గారి ఎంట్రీ ఉంది, రానున్న కాలంలో ముద్రగడ గారి ఎంట్రీ ఉంది, ఇంకా కొంతమంది నాయకులు కూడా సిద్ధమవుతున్నారు. అదే రకంగా బాలినేని గారు కూడా రాబోతున్నారన్న వార్తా కథనాలు తెలుస్తున్నాయి. మరి చూడాలి ఇక వైసీపీలో ఏదైతే అరాచక పరిపాలన నుంచి బయటికి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి స్వాగత సుమాంజలి. సో ఖచ్చితంగా అందరినీ కలిసి 4వ తారీఖు నుంచి గతంలో వారాహి అన్న ఎక్కగానే ఫస్ట్ మీటింగ్లోనే దద్దరిల్లిపోయేలాగా 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారు అంటూ బలమైన వాలంటీర్ వ్యవస్థ మీద అంటే ఒక కుంభస్థలం మీద రాయేసుకుంటాడండి. కదిలిపోయింది. రంగవల్లి గారిని తీసుకొచ్చి విజయవాడ కోర్టులో కేసులు వేశారు. ఎవరితోనో పాపం కృష్ణలంకలో కంప్లైంట్ ఇప్పించారు. బహుశా అరెస్ట్ చేసే పర్వం ఏదో ఉంది చెయ్యాలి అన్న తపన పడ్డారు, కానీ రిస్క్ చేయలేకపోయారండి. ఎందుకంటే అన్నయ్య వెనకాల మోడీ ఉన్నాడేమో అనుకున్నామట, కాదట మోడీ గారు వెనకాల అన్నయ్య ఉన్నారట. మరి సో ఆ భయంతో కొంచెం కట్టుదిట్టంలో క్రమశిక్షణలో ఉన్నాడేమో నాకు తెలిసి. సో అదే రకంగా మళ్ళీ వస్తున్నాడు రా బాబోయ్, లాస్ట్ పంచి తగిలితే కిక్కే వేరప్ప అని అద్దరిపోయి పంచిస్తాడండి. ఇంకా పంచలు మడత పెట్టడమే ఒక్కొక్కడికి. మొన్న వారాయి ఎక్కాడు, ఇప్పుడు మీ నెత్తిన ఎక్కుతాడు. మీరు సిద్ధం అని పోస్టర్ పెట్టారు, మీరు దేనికి సిద్ధమో చెప్పలేకపోయారు. ఒక క్లారిటీ లేదు. ఎన్నికలు కానీ పైన రాస్తారా, సర్దుకొని వెళ్ళిపోవడానికని సిద్ధం అంటారా? అందుకని మా వాళ్ళు కూడా మీరేమంటే ప్రతి కట్టే ఫ్లెక్సీకి మా డబ్బులు మా సొమ్మే కదా ఖర్చు పెట్టేది. ప్రతి మీటింగులకి దారిని పోయి ఎన్నిసార్లయ్యా స్వామి నువ్వు సిద్ధం అంటావు. సిద్ధమయ్యేవాడు ఎవడు 10 సార్లు చెప్పుకోడు. కానీ పాపం మీరు సిద్ధం అన్నారు కాబట్టి మేము కూడా సిద్ధమే అని మా వాళ్ళు. ఇక చూసుకోండి నా సామిరంగా. ఎలక్షన్ టైంలో బీజేపీ మీ పక్షానే ఉంటే ఏమన్నా ఆట ఆడిద్దాం అనుకున్నారు. పాపం ఇదే ఢిల్లీలో వెళ్ళి కలవాలనుకున్నారు, అది కూడా ఖర్చు వేశారట కూడా. పాపం గేట్లు తెరవలేదు కాబట్టి. సో అక్కడ కూడా డోర్స్ క్లోజ్. ఇప్పుడు కరెక్ట్ అండి, ఇప్పుడు నిజంగా సింహం సింగిల్ అయింది.